నమస్తే, వెల్కమ్ టు 3T టీవీ న్యూస్. ఎలాంటి హక్కులు లేకుండా వాళ్ళు ఇష్టం వచ్చినట్టు ఇష్టానుసారంగా వాళ్ళు ఈ రెవెన్యూను వాడుకున్నారు వాళ్ళు. మరి ఈ యొక్క రేవంత్ రెడ్డి గారు రాగానే మరి యొక్క ఈ రైతుల ఇబ్బందులు తీర్చాలనే ఉద్దేశంతో వారు ఏం చేసినట్టే ఈ ధరణి పోర్టల్ అనేది తీసేసి మరి భూభారతి చట్టం తీసుకొని రావాలని చెప్పి ఒక చట్టాన్ని తీసుకొని రావడం జరిగింది. మరి ఈ యొక్క చట్టం యొక్క ఉద్దేశము ఈ యొక్క చట్టం యొక్క నియమ నిబంధనల అనుగుణంగా మీకు పాంప్లెట్ రూపంలో మీకు అందరికీ ఇచ్చినారు. అలాగే డెమో ద్వారా విధంగా మీకు చూపించినారు. మీరందరూ బాగా అట్లాంటి పాంప్లెట్లన్నీ చదువుకోవాలి, ఇతరులకు చెప్పాలి. ఏసారి చిన్న చిన్న సమస్యలు ఉండగా ఇవాళ ఎంఆర్ఓలకు మన ఎండిఓలకు మన అందరికీ కూడా అధికారులు ఇవ్వడం జరిగింది. కాబట్టి మళ్ళా మనము ఈ యొక్క చట్టాన్ని తీసుకొచ్చినటువంటి రేవంత్ రెడ్డి గారికి, మన రెవెన్యూ మంత్రి మన పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి గారికి, వీళ్ళందరూ కూడా మనందరి తరఫున ధన్యవాదాలు తెలియని చెప్పి కోరుకుంటూ, ఈ యొక్క ప్రభుత్వం అనేది మన ప్రభుత్వం అనేది రైతుల ప్రభుత్వం, బీదల ప్రభుత్వం. మరి గతంలో మీకు తెలుసు, స్టేజ్ పైన ఉన్న మన కలెక్టర్మ గారికి, ఉన్న పెద్దలందరికీ నమస్కారములు. మాది వీరారం గ్రామమ్మ. అయితే వీరారం గ్రామంలో ఎండోమెంట్స్ భూమి అనేది ఉంది. ఆ భూమి అంజనాయ స్వామి పేరు మీద పట్ట చేసినాం. అయితే ఆ పట్ట చేయమని చెప్పి అది సర్వేకి అప్లికేషన్ కమిషనర్ గారికి ఇచ్చిన స్పందన రాలేదు. ఎండోమెంట్ కమిషన్ ఇచ్చిన దాన్ని సర్వే చేసి సుమూరు రాను బాకి నించే చేసే మంచి మొత్తం ఆ భూమి మొత్తం ఆక్రమిస్తున్నారు. దేవుని దాన్ని ఎవరు కాపాడలేదు. అయితే కలెక్టర్ గారు ఒకసారి ఇచ్చిన మరి రైతులందరూ కూడా పట్టపాకు ఉంది. మరి ఆ భగవాన్ మీద పట్టపాకు ఇచ్చే చట్టం నేను ఉందే ఆ భూమి మొత్తం అయిపోతుంది. 2 సార్లు ఇచ్చిన సార్ ఆ భూమి ఎవరు అడ్డిస్తుంది కదా. 3 ఎకరాలు మెయిన్ అంశాలు చెప్తాం. ఫస్ట్ సాధారణ ప్రత్యేకంగా పొజిషన్ ఏర్పాటు చేయడం జరిగింది. దీంట్లో 3 కండిషన్స్ ఉన్నాయి. ఒకటైతే పెట్టుబడిలో ఉన్న అప్లికేషన్స్ తీసుకుంటున్నాము. సెకండ్, పొజిషన్లో ఉన్న అప్లికేషన్స్ అంటే ఎంక్వైరీ తర్వాత డిసైడ్ చేద్దాం. అండ్ తర్వాత 3వ కండిషన్ ఏమంటే 2014 కంటే ఉన్న ట్రాన్సాక్షన్ అవి అన్ని కన్సిడరేషన్లో తీసుకోవడం జరుగుతుంది. సో ఫస్ట్ అయితే సాదా బైనామా కోసం ప్రొవిజన్. సెకండ్ ప్రొవిజన్ ఏమంటే ప్రతి లెవెల్ ఆఫ్ ఆఫీసర్ దగ్గర తహసీల్దార్, ఆర్డీఓ, జాయింట్ కలెక్టర్ అందరి దగ్గర డిఫరెంట్ మాడ్యూల్స్ కూడా డివైడ్ చేయడం జరిగింది. ఇలా చేస్తే మరి పెండెన్సీ మ్యాక్సిమం మండల్ లెవెల్, డివిజన్ లెవెల్ అక్కడ వరకు మ్యాక్సిమం పెటిషన్స్ అయిపోతే ఓన్లీ సీరియస్ మోస్ట్ అప్లికేషన్స్ మాత్రమే కలెక్టర్ లెవెల్ వరకు పోతాయని అది ఆలోచనతో ఇవి అన్ని మాడ్యూల్స్ కూడా రీడిజైన్ చేయడం జరిగింది. మేడం, గత ప్రభుత్వంలో హయ్యర్ అధికారులకు ఎలాంటి అథారిటీ లేదు. ఈ యొక్క ల్యాండ్ విషయంలో కానివ్వండి, ఒకవేళ ఆర్ఓఆర్ చేంజ్ చేయాలనే విషయంలో కానివ్వండి, గతంలో ఎక్కడ ఎలాంటి హయ్యర్ అధికారికి ఎలాంటి అథారిటీ లేదు. మరి ఇప్పుడు ఈ భూభారతి చట్టం ఏమైనా అథారిటీ ఉందా? గవర్నమెంట్ ఏమైనా అథారిటీ ఇస్తుందా? చాలా స్పష్టంగా ఉంది చట్టంలో. ఏ కరెక్షన్ కోసం, ఏం మాడ్యూల్ కోసం ఏం ఆఫీసర్ రెస్పాన్సిబుల్ ఉన్నారో అది స్పష్టంగా దాంట్లో ఒక చార్ట్ ప్రిపేర్ చూస్తే అప్పుడు ఒక షెడ్యూల్ తయారు చేశారు. దానికి భాగంగా మేము ఒక పాంఫ్లెట్ కూడా తయారు చేసాము. ప్రతి సదస్సులో కూడా పాంఫ్లెట్ ఇస్తున్నాము. అది ఫస్ట్. అండ్ సెకండ్, ఎంక్వైరీ పవర్ కూడా ఇవ్వడం జరిగింది. ఎంక్వైరీ పవర్ ఏమంటే మోకా మీద ఎంక్వైరీ చేయడానికి ఆఫీసర్స్లకు కూడా పవర్ ఇవ్వడం జరిగింది. ధరణి పోర్టల్ విషయంలో చాలా మంది రైతులు అనేక సమస్యలకు ఇబ్బంది పడే సందర్భం ఉంది. మరి ఈ భూభారతి చట్టంలో ఏమైనా అలాంటి ఇబ్బందులు సాల్వ్ అయ్యే అవకాశాలు ఉన్నాయి? డెఫినెట్లీ. ఫస్ట్ అయితే డిఫరెంట్ ఆఫీసర్స్లకి డిఫరెంట్ మాడ్యూల్స్. సెకండ్, అపీల్ ప్రొవిజన్, అది గతంలో అపీల్ ప్రొవిజన్ కూడా లేదు. థర్డ్లీ ఎంక్వైరీ ప్రొవిజన్. ఫోర్త్లీ సాదా బైనామా ప్రొవిజన్. ప్రతిదానికి ఒక సమస్య స్టడీ చేసుకొని ప్రతిదానికి ఒక సొల్యూషన్ తీసుకువచ్చారు. కాబట్టి మేము కూడా ఇప్పుడు ఈ అవగాహన సదస్సు తర్వాత ఇప్పుడు పైలట్ మోడ్లో ఇప్పుడు మద్దూరు మండలంలో జరుగుతుంది. దాని తర్వాత స్టేట్ వైడ్గా June 2 తర్వాత గౌరవ రెవెన్యూ అవగాహన సదస్సు భూభారతి యాక్ట్ 2025 తర్వాత రూల్స్ 2025 మీద ఈరోజు ఒక అవగాహన సదస్సు ఏర్పాటు చేయడం జరిగింది. ఏప్రిల్ 14 రోజు గౌరవ ముఖ్యమంత్రి గారు సొంత స్టేట్ వైడ్గా భూభారతి పోర్టల్, ఆన్లైన్ పోర్టల్ ఇనాగరేట్ చేశారు. ఈ పోర్టల్ ఇనాగరేషన్ తర్వాత ధరణి పోర్టల్ నుంచి భూభారతి పోర్టల్ స్టార్ట్ చేసిన తర్వాత ఫస్ట్ ఫేజ్ వైజ్గా ఈ చట్టంకి ఎట్లా అమల్లో తీసుకురావాలని ఒక యాక్షన్ ప్లాన్ పెట్టడం జరిగింది. ఫస్ట్ ఫేజ్ ఆఫ్ యాక్షన్ ప్లాన్ ఎలా అంటే త్రూఅవుట్ తెలంగాణ స్టేట్, రాష్ట్రంలో ప్రతి మండల్ హెడ్ క్వార్టర్లో ఒక అవగాహన సదస్సు ఏర్పాటు చేయడం.
దానికి భాగంగా ఏప్రిల్ 17 నుంచి నారాయణపేట జిల్లాలో కూడా ప్రతి మండల్ హెడ్ క్వార్టర్ పర్సనలీ డిస్ట్రిక్ట్ కలెక్టర్ విజిట్ చేసుకుంటూ ఒక అవగాహన సదస్సు ఏర్పాటు చేయడం, పబ్లిక్ నుంచి డౌట్స్ క్వశ్చన్స్ అట్లా ఏమైనా ఉంటే అది జవాబు ఇవ్వడం, అవి అన్నీ కూడా మేము 17 నుంచి ఈరోజు 26 డేట్ అయిపోయింది. ఆల్మోస్ట్ 10 days నుంచి డైలీ ప్రతి మండల్ హెడ్ క్వార్టర్లో 1 by 1 ఇలాంటి అవగాహన సదస్సు ఏర్పాటు చేసాము. మక్తల్, నారాయణపేట్ కూడా, కోస్కి, మద్దూరు, ఇప్పుడు గుండుమాల్లో కూడా అదే చేయడం జరుగుతుంది. ఈ సదస్సు ఉద్దేశం ఏమంటే ఇప్పుడు కొత్త చట్టం భూభారతి చట్టం, దీంతో పాటు ఒక రూల్స్ అంటే ప్రతిదానికి ఎలా చేయాలని అది కూడా ఏప్రిల్ నెలలో అమలుకి వచ్చింది. ఈ చట్టంలో కొత్త ఫీచర్స్ ఉన్నాయి. అంటే ధరణి కంటే అన్నీ చేంజ్ అయిపోయినాయి. ఎలా చేంజ్ అయిపోయినాయి? ఫస్ట్ సాదా బైనామా, లాస్ట్ 5 years నుంచి 5 సంవత్సరాల నుంచి సాదా బైనామా ఒక్కటే అప్లికేషన్ కూడా త్రూఅవుట్ తెలంగాణ స్టేట్ ఎవరు కూడా ప్రాసెస్ చేయలేదు. ఎందుకు ప్రాసెస్ చేయలేదంటే హైకోర్టు నుంచి స్టే వచ్చింది. హైకోర్టు నుంచి స్టే ఎందుకు వచ్చింది? బికాస్ పాత ధరణి చట్టంలో సాదా బైనామా కోసం ఒక్క లైన్ కూడా లేదు, ఒక ప్రొవిజన్ కూడా లేదు. ఆ చట్టంలోనే లేనప్పుడు మీరు ఎట్లా అమలుకి తీసుకువస్తున్నప్పుడు అలా క్వశ్చన్ హైకోర్టు నుంచి అడగడం జరిగింది. అందుకే ఈరోజు స్టేట్ వైడ్గా 5 సంవత్సరాల నుంచి స్టే ఉంది. అది ఇప్పుడు కొత్త చట్టంలో ఈ సంవత్సరం ఒక సాదా బైనామా కోసం ఒక ప్రత్యేకంగా ప్రభుత్వం నుంచి ఒక ప్రొవిజన్ పెట్టడం జరిగింది. ఈ ప్రొవిజన్ తీసుకొని ఇప్పుడు హైకోర్టులో స్టే కూడా వెకేట్ చేయిస్తున్నారు. ఈ స్టే వెకేట్ చేసిన తర్వాత త్వరలోనే స్టేట్ వైడ్గా సాదా బైనామా అప్లికేషన్స్ ప్రాసెసింగ్ కూడా స్టార్ట్ చేస్తాం. ఇది నెంబర్ 1 అంశం. ఈ సాదా బైనామా అప్లికేషన్స్లో ఇంకా 2 కండిషన్స్ ఉంటాయి. ఒకటి మీరు అందరికీ గుర్తు ఉంటుంది, 2020 సంవత్సరం అక్టోబర్ నవంబర్ నెలలో అప్పుడు మీ సేవా సెంటర్లో మీరు అందరూ సాదా బైనామా